చేసేటువంటి దేవుడు. యేసుక్రీస్తు ఒక్కడే నీకు జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మంచి శుక్రవారం నాడు యేసుక్రీస్తు వారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఇద్దరు వ్యక్తులకు సమాధానం ఇచ్చాడు. తరువాత బర్బాకు జీవాన్ని ఇచ్చాడు. అయితే సిలువ వేయబడ్డ ఇంకో పక్కన కుడి పక్కన ఉన్నాడు, ఏమన్నాడు? ఓ యేసు, నీవు క్రీస్తు అయితే, నువ్వు దేవుడు అయితే ఏం చేయాలి? నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించు అని దూషించాడు. కానీ ఎడమ పక్కన ఒక దొంగ ఉన్నాడు. వాడేమన్నాడు చూడండి. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు దేవునికి భయపడవా? చాలు. ఎందుకని? కుడి పక్కన దొంగ, ఎడమ పక్కన దొంగ సరి సమానంగా ఉన్నారు. యేసు ప్రభువు శిలువలో 7 మాటలు మాట్లాడాడు, మనకు తెలుసు. యేసు ప్రభువు శిలువ మీద 6 గంటలు వేలాడాడు. ఈ 6 గంటల్లో 7 మాటలు మాట్లాడాడు. అందులో ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే చూడండి, ఆయన ఆ శిలువను పడుకోబెట్టారు. ఆ శిలువ మీద ఆయన పడుకోబెట్టారు. ఆ దేవాది దేవుడి మీద ఆ రోమా సైనికుడు వచ్చి ఆ చేయి మీద కాలేసి మేకు పట్టుకుని ఆ శిలువ చేతిలో వేశాడు. ఇంకో కాలు తెచ్చి దీని మీద వేసి, చూడ మనం ఏదైనా గొడ్డలతో నరకాలంటే ఏం చేస్తాము? ఆ కత్తి మీద కాలు వేసి నరుకుతాం, అంతే కదండి? నరుకుతాం లేదా? నరుకుతాం. ఎందుకు? దన్ను కొరకు. అలాగే చెయ్యి అక్కడ తీసేస్తాడని చెప్పి కాలు వేసి, చూడండి, సృష్టికర్త అనేటువంటి దేవుడు ఏ చేతులతో నరుని చేశాడో ఆ సృష్టికర్తను దేవాది దేవుని యొక్క చేతుల మీద మానవుడు, తుచ్చమైన మానవుడు, పాపాత్ముడైనటువంటి మానవుడు, తిరుగుబాటుదారుడి మానవుడు ఆ కాలు వేసి మేకు కొట్టాడు. ఈ చేయి మీద కూడా కొట్టాడు. 2 కాళ్ళు దగ్గర తీసుకొచ్చి ఆ మేకు కొట్టి, ఇప్పుడు త్రాళ్ళతో ఆ గోతులోనికి ఆ యొక్క మ్రాణుని దించుతున్నప్పుడు, ఒక్కసారి దించినప్పుడంట యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహము ఒక్కసారి ముందుకొచ్చి వెనక్కి వెళ్ళినప్పుడు ఎంత బాధ. ఇప్పుడు ఇంజక్షన్ చేసినప్పుడు అమ్మా అని ఎలాగంటామో అలాగే ఏమనంటే తెలుసా, ఆ గాయముల్లోంచి రక్తం కారుతుంటే బాధ తట్టుకోలేక ఈ గోతులో పెట్టి ఆయన్ని సిలువ వేస్తే ఇప్పుడు ఏమన్నారంటే, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎదుగురు కనుక వీరిని క్షమించు అని మాట వచ్చింది. చూడు, ఎంత ప్రేమ గల దేవుడు అండి. పాపాత్ముడైనటువంటి మానవుడు, శాపగ్రస్తుడైనటువంటి మానవుడు సృష్టికర్తటువంటి దేవుని మీద కాలు వేసి మేకు కొట్టి తర్వాత త్రాలతో పైకి లేపి ఆ గోతులో వేస్తే యేసు ప్రభువారు బాధ తట్టుకుని ఏమన్నారంటే, ఓ తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎదురికి లేదు, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరు నువ్వేం చేయాలంటే క్షమించు. చూడండి, ఎంత క్షమాపణ కలిగిన దేవుడు అండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏ మనుషుల్లో ఎక్కడైనా ప్రపంచంలో తిరగండి, ఎవరి దగ్గరికి వెళ్ళండి, మేలు చేయొచ్చు, కానీ క్షమించే గుణం ఎవరికి లేదు. క్షమించుడులో సిద్ధమైన మనసు కలిగిన వాడు ఆయన. క్షమించుడులో, ప్రేమించుడులో, రక్షించుడులో, సమకూర్చుడులో ఆయన మొట్టమొదటి వ్యక్తి. అసమానుడు, సమానుడు కాదు ఎవరికి ఆయన. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎదుగురు కనుక వీరిని ఏం చేయాలి? క్షమించు. చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆ ప్రేమ గల దేవుడు క్షమించే దేవుడు. ఈ మాట ఎవరు విన్నారు? కుడి పక్కన దొంగ విన్నాడు, ఎడమ పక్క దొంగ విన్నాడు. ఇద్దరు సమాన దొరలోనే ఉన్నారు, ఇద్దరు మాట విన్నారు. కానీ కుడి పక్కన వాడు ఏమన్నాడంటే, యేసు ప్రభు నువ్వు క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా ఏం చేయాలి అని దూషించాడు. అయితే ఈ రెండో పక్క దొంగ చూశాడు, ఆ మాటలు విన్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరేమి కనుక వీరికి క్షమించమని మాట విన్నాడు. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానన్న మాట విన్నాడు. తండ్రి
నా పని సమాప్తమైందని మాట విన్నాడు. ఈ మాట విన్న తర్వాత ఏమన్నాడంటే, వాడు చెప్పిన మాట ఏంటంటే 40వ వచనం, అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా, దేవునికి భయపడవు అంటే నీవు మరణం పొందుతున్నావు కదా, ఈ టైంలో నీకు మరణం వస్తుంది కదా. కాబట్టి చూడండి నా ప్రియమ సోదరీ సోదరులారా, మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు. కాబట్టి మరణించే ముందు నువ్వు ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు ఎరిగావా? ఈ దాన ధర్మ వ్రతాలు ఎక్కడికి పరలోకం తీసుకుని వెళ్ళవండి, ఏమి తీసుకుని వెళ్ళావు. బైబిల్ చెప్తుంది మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు జరుగుద్ది. కళ్ళు మూసిన తర్వాత తీర్పు జరుగుద్ది. అందుకనే బ్రతికుండగానే, అందుకే ఒక పాట ఉంది, మనిషిగా పుట్టినోడు మాత్ముడైన మరల మట్టిలో కలవలిగా, తీసుకొని పోలేడు పుచ్చిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా, ఇలా సంపాదన వదలవలయురా. మనిషిగా పుట్టినోడు మాత్ముడైన మరల మట్టిలో కలవలయురా, తీసుకొని పోలేడు పుచ్చిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా, ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. చూడండి, ఎప్పుడు నమ్ముకోవాలి యేసు ప్రభువారిని? ప్రాణం ఉండగానే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణం పోయినంత ఏమి లాభం లేదండి. అందుకే యేసు అన్నాడు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ప్రాణాన్ని ప్రతి ఏమి ఏమిటి. కాబట్టి ఇప్పుడు ఆ రెండో దొంగ అన్నాడు, రే నువ్వు ఆ శిక్షలో ఉన్నావు కదా, ఇప్పుడైనా దేవునికి భయపడవా? నువ్వు చచ్చే స్థితిలో ఉన్నావురా, ఇప్పుడుకైనా నమ్మని చెప్పి యేసు వైపు చూసి, చూడండి, కుడివైపున వాడు యేసుని చూశాడు, ఎడవైపున వాడు యేసుని చూశాడు. కుడివైపున వాడు యేసుని చూసి ఏం చెప్తున్నాడు? యేసు ప్రభువు చెప్పు 7 మాటలు ఇద్దరు విన్నారు. కుడివైపున వాడు విన్నాడు, ఎడవైపు వాడు విన్నాడు. కుడివైపున వాడు ఏమనుకున్నాడంటే, వాడు కఠినమైపోయింది, వాడు యేసుని విశ్వసించలేదు. వాడు ఏమన్నాడు? దూషించాడు. నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు. అది ఎడవైపున వాడు ఏం చేసేంటే గుండె బ్రద్దలైపోయింది, హృదయం మెత్తమైపోయింది. అయ్యో, ఎందుకంటే ఒక మనుషుడు అక్కడ వేలాడుతూ కొట్టిన వారిని, తిట్టిన వారిని, ఉమ్ము వేసిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరేమి కనుక వీరిని ఏం చేయలేము. ఎవరైనా చెప్తారు నీ మాట? మనం తిడుతున్న వారిని క్షమించగలమా? కాబట్టి క్షమాపణ కలిగినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. పరమందును యోగమందును ఏ స్థలంలో వెతికినా, ఏ సారినా ఇలాంటి దేవుడు ఎక్కడ కూడా కనబడ్డాడు. ఇప్పుడు రెండవ వ్యక్తి అన్నాడు, యేసు వైపు తిరిగి ఏమన్నాడండి? యేసు ఏమన్నాడండి? యేసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు వెంటనే యేసు ఎటువైపు తిరిగి ఏమన్నాడంటే, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, దేవుని రాజ్యంలో ఉంటావు. చూడండి, మంచి శుక్రవారము మొదటిదిగా సమాధానం తీసుకొచ్చింది, మంచి శుక్రవారము రెండవదిగా జీవాన్ని తీసుకుని వచ్చింది, మంచి శుక్రవారం మూడవదిగా పరదేశం తీసుకెళ్ళిపోయి. అందుకనే యేసు ప్రభువారి యొక్క మరణ దినము గొప్పది. అందుకే ఒక జన్మదినము కంటే మరణ దినమే మేలు. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినము కంటే ఈ గుడ్ ఫ్రైడే, ఈ మంచి శుక్రవారము, ఆయన మరణము గొప్ప ఆధిక్యతను తీసుకుని వచ్చింది, గొప్ప విజయాన్ని తీసుకుని వచ్చింది, పాపాన్ని జయించింది. పాపం మీద ఏమొచ్చింది? విజయం వచ్చింది. ఈ లోకంలో రాజులు వచ్చారు, గొప్పవారు వచ్చారు,
ప్రపంచాన్ని గలగలాడించిన వారు వచ్చారు. వారు మరణాన్ని జయించలా, రాజ్యాలు జయించారండి, ప్రజలు జయించారు. కానీ ఎవరు జయించలా? మరణాన్ని జయించారు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు ఒక్కరే మరణాన్ని జయించిన దేవుడు. యేసు క్రీస్తు ప్రభువారు ఒక్కరే పాపాన్ని జయించినటువంటి దేవుడు. యేసు క్రీస్తు ప్రభువారు ఒక్కరే పాపం లేని దేవుడు. అందుకే మనుషుల్లో 6 రకాల పాపాలు ఉన్నాయి. ఒకటి ఏంటండి? కామ, క్రోధ, మోహ, మోద, లోభ, మత్సరం. 6 రకాల పాపాలు మన రక్తంలో ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారిలో లేవు. చూడండి, కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సరం లేనివాడే దేవుడు. కోపం లేనివాడు దేవుడు, వ్యభిచారాత్మ లేనివాడు దేవుడు, ధనాపేక్ష లేనివాడు దేవుడు, అసూయ లేనివాడు దేవుడు. ప్రపంచంలో ఎక్కడ తిరిగిరండి ఇలాంటి గుల్లక్షణ కలిగిన వాడు ఎవరు ఉన్నారా? అందరూ మానవులుగా ఉన్నారు. అందరికి వివాహాలు అయ్యాయి, అందరికి డబ్బు ఉంది, అందరిని చంపేశారు, రాజ్యాలు జయించారు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు ఒక్కరే పాపం లేని దేవుడు. అందుకే యేసయ్య చెప్పాడు, నాలో పాపముందని ఎవడు నేరస్థాపన చేయగలడు? యేసు క్రీస్తు నామములే రక్షణ, యేసు క్రీస్తు నామములే పాప క్షమాపణ, యేసు క్రీస్తు నామములే నిత్య జీవం, యేసు క్రీస్తు నామములే సమాధానం, యేసు క్రీస్తు నామమే నిన్ను పరలోకాన్ని తీసుకుని వెళ్ళేది. అందుకే నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మంచి శుక్రవారం నీకు సమాధానం ఇస్తుంది. ఈ మంచి శుక్రవారం నీకు మరణంలో జీవంలోనికి దాటిస్తుంది. ఈ మంచి శుక్రవారం నీకు పరమేశ్వరం తీసుకుని వెళ్తుంది. అందుకే మంచి శుక్రవారం అన్నా. యేసు ప్రభువారి యొక్క మరణము అనేకులకి ఏం తీసుకొచ్చింది? జీవాన్ని తీసుకుని వచ్చింది. యేసుక్రీస్తు వారి యొక్క మరణము పాపం మీద విజయం వచ్చింది. అందుకే ఇక్కడ ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు, మరణ దినమే మేలు. కాబట్టి మానవుల యొక్క మరణము కీడు, మానవుల యొక్క మరణము ఏం తీసుకొచ్చింది? దుఃఖాన్ని తీసుకుని వచ్చింది. కానీ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మరణము ఏమంటే 2 వ్యక్తులకి సమాధానం తీసుకుని వచ్చింది. యేసు క్రీస్తు యొక్క మరణము బరబ్బకు జీవం తీసుకుని వచ్చింది. యేసు క్రీస్తు యొక్క మరణము చచ్చిపోతున్న ఒక దొంగ పరదేశంలోకి వెళ్ళిపోయాడు. క్షణకాలంలో పరదేశంకి వెళ్ళిపోయాడు. యేసయ్య ఉన్నాడు, నాకు దానాలు చేయి, ధర్మాలు చేయి, గొరిపోతులు ఇవ్వు, లేకపోతులు ఇవ్వు అని చెప్పడా? ఏం చెప్పలే. పశ్చాత్తాపడ్డాడు. యేసయ్యా, నీ రాజ్యంలో చేర్చుకోవాలంటే యేసు క్రీస్తు ప్రభుని నోటితో ఒప్పుకుంటే చాలు, నువ్వు రక్షించబడతావు. నువ్వేమీ చేయక్కర్లా. ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్నావు నువ్వు నా ప్రియమైన సోదరి సోదరులారా. ఈ మంచి శుక్రవారం నీకు సమాధానం ఇవ్వాలంటే, ఈ మంచి శుక్రవారం నీకు జీవం ఇవ్వాలంటే, ఈ మంచి శుక్రవారం యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మరణ దినం నీకు పరదేశం ఇవ్వాలంటే బైబిల్ చెప్తుంది, మన పాపములు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి ఏం చేస్తాడు? మనల్ని ఏం చేస్తాడు? చెప్పండి. పవిత్రులుగా చేస్తాడు. ఎందుకు పవిత్రులుగా? ఆయన పవిత్రుడు కనుక నీవు కూడా పవిత్రుడిగా చేస్తాడు. ఆయన పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధుడు అవుతావు. ఆయన నీతిమంతుడు కనుక నీవు కూడా పోతావు, నీతిమంతుడు ఎదురు వస్తావు. అందుకే అంటాడు యేసయ్య, నా ఎదుగు వచ్చు వారిని ఏమాత్రము ఏం చేయను? చెప్పండి, ఏమని చేయను? త్రోసివేయను. శాంతి సమాధానం ఇచ్చేటువంటి దేవుడు ఈ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభువారు ప్రజల మధ్య నిలబడి అంటాడు, ప్రయాసపడి భారం మోసిన వారులారా నా యొద్దకు రండి, నేనేమిస్తాను మీకు? విశ్రాంతి. విశ్రాంతి లేదు మానవుడికి, సమాధానం లేదు మానవుడికి. ఈ రోజుల్లో కుటుంబాల్లో సమాధానం లేదు, ఏమండి దేశాల మధ్య సమాధానం లేదు, ప్రజల మధ్య సమాధానం లేదు, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, ఏంటి కరువులు, భూకంపాలు, ఎన్ని నేరాల ద్వారా జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకో తెలుసా? ఎందుకండి యేసు క్రీస్తు అనే గొప్ప మహారాజు తిరిగి రానాడు.
ఆ గొప్ప మహారాజు ఎదుర్కొనేటువంటి దినం, రక్షించబడిన నీవు పరలోకానికి వెళ్ళినటువంటి దినం ఆసన్నమైంది. అందుకే యేసయ్య అన్నాడు, ఇవన్నీ చూసి మీరు ఏం చేయొద్దు, భయపడొద్దురా నాయన, నేను వస్తా. నిత్యత్వం, ఆ నిత్యత్వం కావాలంటే నేనే యేసు వద్దకు రా. కాబట్టి మంచి శుక్రవారం నాడు యేసుక్రీస్తు ప్రభువారు 3 రకాలైన ప్రజలకు అద్భుతమైనటువంటి జీవాన్ని ఇచ్చాడు, అద్భుతమైన సమాధానం ఇచ్చాడు, అద్భుతమైన ప్రవేశం ఇచ్చాడు. యేసులో ఉన్నాయి. యేసులో ఏం లేదండి, ఏ శిక్షా విధి లేదు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ మంచి శుక్రుడు ఇంకా నీకు రక్షణ లేకపోతే, ఇంకా నీ పాప క్షమాపణ లేకపోతే, నువ్వు ఉన్న చోటు నిలువబడి, యేసు ప్రభువా నేను పాపినయ్యా, మీ రక్తంతో నన్ను కడుగు, పరిశుద్ధిగా చేయంటే చాలు. దొంగ దొరైపోతాడండి. దొంగ ఏమైపోతాడు? దొరైపోతాడు. చూడండి, నేను చాలాసార్లు చెప్తా ఉంటా, నేను ఆర్సిఎం స్కూల్లో నేను చదివాను. ఆర్సిఎం స్కూల్లో చదివితే నేను 9th 10th క్లాస్ ఉన్నప్పుడు ఆ బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ మీద ఒక శ్లోకం రాశారు. ఏ శ్లోకం అంటే, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అన్నాడు. నాకు తెలిసేది కాదు. రోజు వెళ్ళి ఆ బోర్డు వైపు చూసి అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యుర్మ అమృతంగమయ చదువుకుంటా ఉండేవాడిని. అది నాకు ఏం అర్థం అవ్వాల. ఏంట్రా ఇది, ఏదో ఆర్సిఎం స్వాములో శ్లోకమేమో అనుకున్నాను. ఒక రోజున మారుమనసు పొందిన తర్వాత ఒక యూత్ రిట్రీట్కి వెళ్ళాను నేను. అక్కడ ఆ దైవజనుడు ఈ శ్లోకం అర్థం చెప్తున్నాడు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యుర్మ అమృతంగమయ. ఈ శ్లోకం తెలుసామా? దేవమ్మా వెళ్ళలేదా? బిడ్డ ఏం బాబా వెళ్ళలేదా? ఏరా బండి విన్నావా? మంచి ఉంటుంది కాదు. ఎంతమంది విన్నారా? నాకు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన అన్నాడు, ఈ అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అంటే అర్థం ఏంటంటే, అక్కడ ఋషులు అది ప్రార్థన చేస్తారంట. ఋషులు ఏంటంటే, అసతోమ సద్గమయ అంటే, ఓ దేవా నేను అసత్యములో ఉన్నాను, సత్యములోనికి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ అంటే, ఓ దేవా చీకటిలో ఉన్నాను, వెలుగులోనికి తీసుకుని వెళ్ళు. మృత్యోర్మ అమృతంగమయ అంటే, ఓ దేవా మరణంలో ఉన్నా జీవంలోనికి దాటించు అని మన ప్రాచీన మునులు, ఋషులు, తపస్సు చేసేవాళ్ళు వాళ్ళు ప్రార్థిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎందుకోసం ప్రార్థన చేస్తున్నారు తెలుసా? నిజమైన దేవుడి గురించి ప్రార్థన చేస్తున్నారు. ఏమండి, సత్యవంతుడైన దేవుడు, వెలుగైనటువంటి దేవుడు, జీవమైన దేవుడి వైపు చేతులెత్తి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు నేను తెలుసుకున్నాను, ఓ ఈ శ్లోకం అర్థం ఎక్కడుంది? బైబిల్లో ఉంది. ఈ అర్థం ఎక్కడుంది? యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంది. ఏమన్నాడు యేసు ప్రభువు? నేను ఈ లోకానికి ఏమైనాను? వెలుగునై ఉన్నాను. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కాబట్టి నా ద్వారానే నిత్యత్వం. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆ జీవం ఇచ్చేటువంటి దేవుని దగ్గరికి రా. ఆ దేవునికి జీవం ఇస్తాడు, ఆ దేవుడిని ఆశీర్వదిస్తాడు, ఆ దేవునికి వెలుగునిస్తాడు, ఆ దేవుడు నీకు నిత్యత్వంలోనికి ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన దినము కంటే మరణ దినమే ఆశీర్వాదం అయింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన దినము చాలా మంది తెలియలేదు. మరణ దినం ఎంతమంది తెలిసిందండి? యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది. యేసుక్రీస్తు యొక్క జననము యూదులకు ఆశీర్వాదం తీసుకుని వస్తే, యేసు ప్రభువారి యొక్క మరణము పాపాత్ములైన ప్రపంచమంతటికి ఏం తీసుకొచ్చింది? సర్వలోక మానవులకి ఆశీర్వాదం తీసుకుని వచ్చింది. అందుకనే ఇక్కడ 3 విషయాలు మనం చూసాం. ఒకటి, మంచి శుక్రవారం దేనికండి? సమాధానం ఇచ్చింది. రెండోది, మంచి శుక్రవారం దేనికండి? బర్బాకి జీవం ఇచ్చింది. మూడోది, మంచి శుక్రవారం దేనికండి? ఎడమవైపున దొంగకి ఇచ్చింది, పరదేశం. మరి మనకేమిచ్చింది? గొప్ప రక్షణ.
గొప్ప పాప క్షమాపణ, కుమారత్వం. మనం ఎవరమండి? దేవుని పిల్లలం. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రి యేసుని చేర్చుకుంటే నువ్వు దేవుని కుమారుడిగా చేయబడతావు. అలా చేయబడినట్లుగా ప్రభు మనకు సహాయము చేయనుగా. మోకరించండి, ప్రార్థిస్తాం. ప్రియమైన సోదరి సోదరులారా, మీరు ఎక్కడున్నా, ఇళ్ళ దగ్గర కూర్చున్నా, మీరు ఏమి విన్నా, మీరు మోకరించి తల ఉంచితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ మీ పాదం మీదకు వచ్చాం. ఈ రాత్రి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి వందనాలు. దేవా, మా ప్రియాసోడు బాబన్న, మా ప్రియాసోడు దేవమ్మ, అలాగే ప్రభు దేవుడి అఫ్రాన్ని బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని ఆధారం చేసుకుని ఉదయకాల సమయం ఇప్పటి వరకు కూడా వ్యక్తిగతంగా డోర్ టు డోర్ పరిచయ చేతిలో సహాయపడ్డారు. ఇవ్వబడిన కరపత్రికలు బట్టి వందనాలు, ఇవ్వబడిన బైబిల్స్ని బట్టి వందనాలు, చెప్పబడిన వ్యక్తిగత సాక్ష్యాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి రాత్రి ఈ ఇంటి మీద నుంచి వాక్యం ప్రకటించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. దేవా, మంచి శుక్రవారం నాడు దేవా, ఏ రోజుకు పిలాతుకు మీరు సమాధానం తీసుకుని వచ్చారు ప్రభువా. ఈ మంచి శుక్రవారం నాడు బర్బాకు విడుదల ఇచ్చారు ప్రభువా. మంచి శుక్రవారం